Hey, hello, people. After a long and hard break, mm, I think a year to year and a half అయి ఉంటుంది. మోస్ట్ ప్రాబ్లీ బ్రేక్ తీసుకొని డ్రాయింగ్ నుంచి ఇట్స్ డ్రా ఆన్ రెగ్యులర్ పేస్, పోర్ట్రేట్స్, లైఫ్ పిక్చర్స్, ఆర్డర్స్ ఇవన్నీ తీసుకుంటుండే బిఫోర్. బట్ మా చిన్నోడు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఫ్యామిలీలో ఉండేదే టైం లేదు. అండ్ సో వర్క్, ఆఫీస్ అండ్ వాడిని చూసుకోవడం, వైఫ్ని చూసుకోవడంతోనే అయిపోయింది. సో నౌ హీస్ entering his 9th month, so he's a bit observant of his surroundings. కొంచెం he's getting to know what is what. So I think I'm becoming a bit free. We will never be free. పిల్లలు పుట్టాక ఫ్రీడమ్ అనేది దట్స్ యూ కెన్ జస్ట్ థ్రో ఇట్ అవుట్ ద విండో. there's a different kind of freedom with kids around in the house. So I'm enjoying that phase as a father, and we both are as a wife and father. So here's the thing, నేను మా చిన్నోడిది పిక్చర్ డ్రా చేద్దామని అరౌండ్ వాడు 3rd or 4th month వచ్చిన దగ్గర నుంచి ట్రై చేస్తున్నా. దెన్ అగైన్ సో ఇట్స్ స్టిల్ ఇన్ ద థాట్ ప్రాసెస్. నేను దాన్ని మెటీరియలైజ్ చేసింది కూడా అరౌండ్ ఒక 15-20 days బ్యాక్. సో దీస్ ఆర్ ద థింగ్స్ యాక్చువల్ నేను యూజ్ చేసేది. జస్ట్ trying to get back to my roots of drawing. So 24 Mars Lumograph is one of the finest out there in the market, which provides you the best of the pencil art. So all the way from display in a HP F all the way to 10H untadi H grade pencils, and from B to 12B untadi. So this is the order. So ఈ ఆర్డర్లో పెన్సిల్స్ ఉంటాయి. అండ్ few pictures draw చేశాను already using these pencils, and I've gotten good results, and I've taken few orders and delivered successful results using these pencils as well. The customers were happy a bit. Now మా బుజ్జిగాడు most probably I don't know whether he'll get to appreciate my drawing or not, but then again I want this to be a good memory of him, at least for him down the line, that his dad gave it a try in drawing his picture. So these are the pencils. ఇది లిస్ట్ ఆఫ్ పెన్సిల్స్ అండి. 10H to FH, FB all the way to 12B ఈ గ్రేడ్స్ ఉంటాయి. అండ్ హెచ్ అనేది ఫ్రమ్ F2 to 9H అనేది లైటర్ వర్షన్ టు a bit darker version in H grade. B to 12B అనేది ఈవెన్ డార్కర్ వర్షన్ ఫ్రమ్ HB to 12B గ్రేడ్స్. సో యూజువల్గా మనం డ్రా చేసే పెన్సిల్స్లో ఆర్ ఎనీ ఆర్ట్లో few things are absolutely necessary if you are turning out to be a good artist, or at least trying out your hand in being a professional. A mechanical eraser వచ్చేసి మనకి this is how it actually works. ఇది మనం మాన్యువల్గా చేసుకోవచ్చు, బట్ ఇట్ విల్ రెడ్యూస్ ద టైం ఫ్రేమ్ ఆఫ్ యూ గెటింగ్ అ షార్పర్ పాయింట్ ఆఫ్ యూర్ పెన్సిల్. ఇలా వస్తుంది. మీకు అవుట్ రీచ్ కూడా పేపర్ పైన ప్రాపర్గా ఉంటుంది. సో దెన్ మెకానికల్ పెన్సిల్స్ టు లెట్ మీ ఫోకస్ దిస్ వన్ అ బిట్. రైట్, మెకానికల్ పెన్సిల్స్ వచ్చేసి మనకి సటిల్ లైన్స్, లైక్ లైట్ కనిపించినట్టుగా ఉండే లైన్స్ ఏదైనా ఉంటే అవి డ్రా చేయడానికి మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ మెకానికల్ పెన్సిల్స్. ఇవి చాలా డిఫరెంట్ షేడ్స్లో వస్తాయి, బట్ మనం మిడ్ లైన్లో తీసుకుంటే 4B ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ షార్ప్నర్తో మనకి మోస్ట్ ఆఫ్ ది షేడ్స్ని మనం యూజువల్ పెన్సిల్స్తోనే షార్పెన్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. బట్ దెన్ అగైన్ ఇంకా మనకి డీప్గా లైన్స్ ఇంటర్నల్గా డ్రా చేసి టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ మనకి మెకానికల్ పెన్సిల్ యూజ్ అవుతుంది. అండ్
రోల్ వైట్ అనేది ఇది పర్టికులర్గా బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ ఆర్ట్లో ప్రైమరీ హెడ్ పాయింటర్ అనమాట. ఎలా ఉంటుందంటే మనం ఏదైనా హైలైట్ చేయాలనుకోండి, ఒక హెయిర్ లైన్లో షేడ్స్ కానీ, వైట్ షేడ్స్ కానీ, బ్లాక్లో వైట్ లైన్స్ వచ్చినట్టు, లైక్ మనకి షాడోస్ పడినప్పుడు ఒక పర్టికులర్ ఏరియాస్లో వైట్గా అనిపించడం అవి జరుగుతుంటాయి. అలాంటి ఏరియాస్లో మనకి మాన్యువల్గా ఎరేజర్తో డ్రా చేస్తే కొంతమందికి ఏమవుతుందంటే వైడ్ ఏరియా కవర్ అవుతుంది. కాబట్టి టు అవాయిడ్ దట్ పర్టికులర్ హెడేక్ ఇవి పెన్స్ ఇవి యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో 3 డిఫరెంట్ పాయింటర్స్ ఉంటాయి. ఒకటి 0.5 mm, 0.8 mm అండ్ 10 mm. సో బేస్డ్ ఆన్ వాట్ యు నీడ్ మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇవేంటంటే మనకి షేడ్స్ని న్యాచురల్గా కొంతమంది మనం ఏం చేస్తామంటే పెన్సిల్తో డ్రా చేసి దానిపైన ఏదైనా పేపర్ పెట్టి అలా యూజ్ చేయకుండా లైన్స్ని షేడ్స్ లాగా డ్రా చేయడానికి మనకి ఇవి యూజ్ అవుతాయి, ఈ పెన్సిల్స్. సో ఇవి కూడా ఉంటాయి, దీంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. సో నా దగ్గర అరౌండ్ 3 or 4 టైప్స్ ఉన్నాయి. ఇవి మన లైన్ గ్రేడ్ని బట్టి ఇవి యూజ్ చేస్తుంటాను నేను. అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఇలాంటివన్నీ జస్ట్ మన మేకప్ కిట్స్లో దొరుకుతుంటాయి. నేను బ్యూటీ ప్రోడక్ట్స్లో చైనీస్ బ్యూటీ ప్రోడక్ట్స్లో ఆర్డర్ పెట్టాను అనమాట ఇది. సో ఇవేంటంటే మనకి పెన్సిల్ డ్రా చేశాక దాన్ని నీట్గా పేపర్ మీద షేడ్ ప్రాపర్గా రావడానికి ఏం చేస్తామంటే ఇది ఉంది కదా, దీన్ని తీసుకొని మనం జస్ట్ ఇట్లా యాక్చువల్గా మా బుజ్జి గారిది డ్రా చేస్తున్నా నేను ప్రజెంట్. సో ఇట్లా కనబడుతుందో లేదో నాకు ఐడియా లేదు, బట్ ఇలా డ్రా చేసుకోవడానికి మనకి ఇట్లా షేడ్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో 20 days అయింది నేను వీటి పిక్చర్ డ్రా చేసి. హెయిర్ లైన్తో స్టార్ట్ చేశాను. నా ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే బేసికలీ వర్క్ ఇదంతా ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ హెయిర్ డ్రా చేయడానికి నేను అరౌండ్ ఒక 1 week తీసుకున్నా. దో ఇట్ ఓన్లీ టేక్ 1 to 2 hours. తర్వాత ఐస్ డ్రా చేశాను. ప్రజెంట్ ఐస్ దగ్గర ఉన్న ఒక ఇయరే డ్రా చేశాను. వాడు చూస్తే నన్ను పిచ్చగా తెస్తాడు. అవుట్లైన్ ఆల్రెడీ డ్రా చేసుకున్నా మా వాడిది. సో ఇంకో ఇయర్ డ్రా చేయాలి. వాడి మాటలు వస్తే కనుక వాట్ ద హెక్ ఆర్ యూ డూయింగ్ డాడ్ అంటాడేమో అనుకుంటా నేను. సీస్ దట్ ఎక్స్ప్రెసివ్. సో పిక్చర్ వచ్చేసి వాడి పిక్చర్ వచ్చేసి అది నేను దాన్ని రెఫరెన్స్ తీసుకొని డ్రా చేస్తున్నాను అనమాట. లెట్ మీ జూమ్ ఇన్ అ బిట్. క్యూట్ ఉన్నాడు కదా వాడు. బట్ ఎనీవే, సో వాడి పిక్చర్ డ్రా చేస్తున్నా. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఐ వాంట్ టు బీ యాజ్ యాక్యురేట్ as పాసిబుల్ వాడి పిక్చర్ డ్రా చేయడంలో. ఎందుకంటే ఐ వాంట్ టు టేక్ అ లామినేషన్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ మేక్ అ పోర్ట్రేట్ అండ్ హ్యాంగ్ ఇట్ ఆన్ ద వాల్. So that it will be a good memory for us down the line. I want to capture his innocence or baby features అన్నీ కూడా క్యాప్చర్ చేసి I want to keep it forever in art form. It's because I come from a long line of artists in the family. My mother, father, as well as sisters, and even my మామయ్యలు వీళ్ళు కూడా they were very much into art. It's not like that is our first line of business. It's more of a hobby, but our hobby is a bit professional, I'd say. So that's the thing. So I'm back to drawing his picture again. వాటిది డ్రా చేద్దామని కూర్చున్నా. చూడాలి ఎలా ఉంటుందో. ఇక ఈరోజు కంప్లీట్ చేస్తాను లేదు, మోస్ట్ ప్రాబ్లీ ఇంకో 15-20 days పట్టిద్దో ఈ పిక్చర్ డ్రా చేయడానికి. ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ మీ. బట్ దెన్ అగైన్ ఐ వాంట్ టేక్ యాజ్ మచ్ టైమ్ as possible to make sure that I get the right features. అది సో బట్ దిస్ మే నాట్ బీ ద కేస్ ఇఫ్ ఐ టేక్ an order.
ప్రొఫెషనల్గా మనం ఏదైనా ఆర్డర్ తీసుకుంటే కనుక ఐ నీడ్ టు డెలివర్ ఇట్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం ఫ్రేమ్. బట్ వీడేం అడగడు కదా మనం ఎన్ని రోజులు తీసుకున్నా. వాడికి వచ్చినప్పుడు వాడు చూసుకొని ఓకే ఆల్ రైట్ అనుకోవాలి, అంతే చాలు. సో హీ స్టిల్ హ్యాస్ అ లాంగ్ వే టు గో టు నో వాట్ ఈస్ వాట్. సో కరెంట్లీ యా, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ పెన్సిల్ కూడా ఈ మెకానికల్ ఎరేజర్ ఐ డోంట్ నో, దీంట్లో ఇది నేను యూజ్ చేసి కూడా ఒక 1 year అవుతుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ వర్కింగ్. యా, ఇట్ ఈస్ వర్కింగ్. చూడండి ఎలా తిరుగుతుందో. మనకి ఏంటంటే దీంట్లో బ్యాటరీస్ వేసేసుకొని ఇలాగా చూడండి, ఇవి వచ్చేసి AAA బ్యాటరీస్ అన్నమాట. 2 AAA బ్యాటరీస్ వేసేసుకుంటే మనకి కొన్ని హార్డ్ ప్లేసెస్ ఉంటాయి ఎరేజ్ చేయడానికి. లైక్ నార్మల్ ప్రెషర్తో ఎరేజ్ అవ్వకపోవచ్చు కొన్ని ప్లేసెస్లో. ఎరేజర్ పెన్సిల్ గ్రేడ్ని బేస్ చేసుకొని, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 12B గ్రేడ్ యూజ్ చేసుకుంటున్నాం అనుకోండి, కొన్నిసార్లు మనం దాన్ని యూజ్ చేస్తే డార్క్ ప్లేసెస్లో దాన్ని ఎరేజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్లో నార్మల్ ప్రెషర్ పెట్టి ఎరేజర్తో మనం ఎరేజ్ చేయలేని సిచ్యువేషన్స్ రావచ్చు. దట్ ఈస్ వెన్ దిస్ మెకానికల్ ఎరేజర్ ఈజ్ యూస్ఫుల్. So that's pretty much it, folks. So most probably I'll conclude this video for now. I'll come back with another one and see how it goes. Time lapse try chesta endukante it will take a lot of time to draw his picture. Baby features అనేవి చాలా సటిల్గా ఉంటాయి, నాట్ లైక్ అడల్ట్స్. సో we have to make sure that we are getting everything right. ఆ డాట్స్ కానీ మొజాయిక్ ప్యాటర్న్స్ కానీ బాడీ పైన ఎవ్రీథింగ్. సో అవన్నీ ట్రై చేస్తాను టు బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో I'll come back with another one most probably in a week or so. Thank you.